మీకు హెడ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా పెయింట్ వేసామా లేకపోతే కొత్తది తీసుకొచ్చామా అన్నట్టుగా ఉంది. ఇది మీరు చూస్తూ ఉంటే మీకు ఇక్కడ చూడొచ్చు ఎంత నీట్ అయిందంటే లోపల హోల్స్ అన్నీ మొత్తం కూడా క్లీన్ అయిపోయినాయి అన్నమాట. కాస్ట్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మిషన్ ఉంటుందన్నమాట. ఆ మిషన్ నుంచి హెయిర్ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా గన్ను. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బెంగళూరులో ఒక మెకానిక్ షాప్లో ఉన్నాం అన్నమాట. అయితే ఈ మెకానిక్ షాప్లో కొంచెం స్పెషల్ ఉంది. అదేంటో అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు మీరు వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని 2 సార్లు నొక్కితే మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మన ముందర ఉన్నది బైక్ హోండా యాక్టివా అండి. హోండా యాక్టివా పెయింట్ వర్క్ నడుస్తుందన్నమాట. ఆల్ స్పేస్ అనేది ఒరిజినల్ కొత్త వేస్తున్నారు. ఇంజన్ వర్క్ కూడా చేస్తున్నారు, వైరింగ్ వర్క్ అన్ని సామాన్లు కొత్త వేస్తున్నారు. కాకపోతే మనకు కొన్ని ఎక్స్పీరియన్స్ అనేది మెకానిక్లో చాలా ఉపయోగపడుతుంది. కస్టమర్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంజన్ ఇంత క్లీన్ కావడానికి ఇదైతే బఫింగ్ చేయించారు. కాకపోతే ఇక్కడ మాత్రం ఇంత మెరుస్తుందంటే దానికి వేరే కారణం ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంత నీట్ ఒక్క కొత్తదా అన్నట్టుగా ఉంటుంది మనకి ఇది చూడడానికి. చూడండి మొత్తం ఎలా ఉందంటే ఎక్దమ్ నీట్గా పర్ఫెక్ట్గా నీట్ అయింది. దీనికి ఇలా క్లీన్ చేయడానికి డీజిల్ కానీ పెట్రోల్ కానీ యూజ్ చేయరండి. శాండ్ బ్లాస్ అని ఒకటి ఉంది, చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదండి. మీకు ఇక్కడ నుంచి నేను కిందకు వెళ్ళి కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇంకో హోండా యాక్టివా రీస్టోర్ అవ్వడానికి వచ్చింది, మనం చూడొచ్చు. మీకు ఒకసారి ఎక్స్పీరియన్స్ కోసం నేను ఈ వీడియో తీసుకెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇలా ఇంత నల్లగా ఇంత డర్టీగా ఉన్న ఇంజన్ని మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే శాండ్ బ్లాస్ట్తో మొత్తం క్లీన్ చేసి ఇస్తారనమాట. చూస్తున్నారు కదా, ఇంత మొత్తం కలర్ వేసిన తర్వాత ఇంజన్ అనేది దట్టిగా కనిపిస్తే మనకు బండి అనేది లుక్ అనేది ఉండదు. అందుకోసమే దీన్ని శాండ్ బ్లాస్టర్ అంటారు అనమాట. బండి మీ ఫ్రంట్ నుంచి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అన్ని సామాన్లు ఒక్కొక్కటి అసెంబల్ చేసి పెట్టారు. కాకపోతే మడ్గాడ్కి స్క్రాచెస్ పడకూడదు అని చెప్పేసి ఆల్రెడీ ఇది వైట్ కలర్ అండి. నేను చూపిస్తాను చూడండి, వైట్ కలర్ అన్నమాట. ఇది వైట్ కలర్ అన్నమాట. స్క్రాచెస్ పడకుండా వీళ్ళు జాగ్రత్త పడి దానికి పేపర్ పెట్టారనమాట. అయితే ఇప్పుడు దీంట్లో వైరింగ్ అనేది మొత్తం కొత్తగా వచ్చేసింది. బాడీ అనేది మొత్తం పెయింట్ వర్క్ అయిపోయింది. మీకు అన్ని పార్ట్స్ అన్నీ కొత్త బీచారు. ఈ మనకు ఇంజెక్టర్ వాల్ అనమాట, ఇది పొల్యూషన్ వాల్, అది కూడా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టారు. కంప్లీట్ ఇంజన్ వర్క్ అయిపోయింది అనమాట. మీరు ఇంకా నుంచి చూపిస్తాను. టైర్లు కూడా దానికి మంచిగా కరెక్ట్గా సెట్ చేశారు. రిమ్స్ అన్నీ పెయింట్ చేసి వర్క్ అయిపోయింది. సైలెన్సర్ పెయింట్ కూడా చేయించారు. మీకు ఇంకా దీంట్లో 50% వర్క్ అవ్వాలి, అప్పుడే మీకు ఈ గుడ్ లుక్ అనేది కనిపిస్తుంది. మీకు మెకానిక్లు ఏం చేస్తారంటే గుడ్ లుక్ రావడానికి ప్లాస్టిక్ని పెయింట్ అయితే చేయించారు. కాకపోతే ఈ కొత్త వేస్తారనమాట. ఈ ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి, ఇది మొత్తం ప్యానల్ ఉంది కదా, ఈ ప్యానల్ అనేది మొత్తం కొత్తది అనమాట. అయితే ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు, మీటర్ అయితే పాతది ఉంది. కాకపోతే ఈ కవర్ అయితే ఏదైతే ఉందో, ఈ స్విచ్లు అయితే ఏదైతే ఉన్నాయో, ఈ స్విచ్లు ఏదైతే ఉన్నాయో మొత్తం కొత్త వేస్తారనమాట. మనకు లీవర్లతో సహా చూస్తున్నారు కదా, లీవర్లతో సహా కొత్త వేసిస్తారనమాట. అయితే దీనికి చేయడానికి కనీసం 15 రోజులు పడుతుంది. మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. చంబర్లు అనేవి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. దానికి ఇంకో బండి అనమాట. ఇంకో బండి కూడా ఇక్కడ కలర్ అవుతుంది. ఇలా ఉన్న దాన్ని ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను. సేమ్ ప్రాసెస్ అనమాట. స్పెండర్ ఇంజను, దీన్ని చూపిస్తాను మీకు. చంబర్లు అయితే బయటికి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చూడండి మీరు ఇక్కడ, ఇది పెయింట్ వేయలేదు, శాండ్ బ్లాస్ట్తో దీన్ని క్లీన్ చేశారనమాట. మొత్తం నీట్ అయిపోతుంది.
మన కొంచెం కూడా మరకలు అనేవి ఉండవు అన్నమాట. ఇలా మొత్తం క్లీన్ అయిపోతుంది. మన ఏరియాలో అయితే శాండ్ బ్లాస్ట్ లేదండి. ఒకవేళ వస్తే మీకు దాని గురించి వీడియోస్ అనేది పెడతాను. మీకు హెడ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా పెయింట్ వేసామా లేకపోతే కొత్తది తీసుకొచ్చామా అన్నట్టుగా ఉంది. ఇది మీరు చూస్తూ ఉంటే మీకు ఇక్కడ చూడొచ్చు ఎంత నీట్ అయిందంటే లోపల హోల్స్ అన్నీ మొత్తం కూడా క్లీన్ అయిపోయినాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి కవర్స్, ఇట్లా ట్యాబ్లెట్స్ కవర్ కానివ్వండి, ఈ ఆయిల్ కవర్ కానివ్వండి, మొత్తం నీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు ఇంత నీట్ అయిపోయింది. ఇక్కడ ఇంకో విషయం చూడండి, గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కొత్త బోల్ట్స్ కావండి, పాతవే. కాకపోతే దీన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నారు. ఇలా ఉంటే మనకు ఫిట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా సంతోషంగా మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇలాంటి శాండ్ బాక్స్ మీ సైడ్ ఉందా లేదా, మీరు కనుక మెకానిక్ అయితే మీరు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇది ఫ్రంట్ వీల్ అండి. పెయింట్ అయితే ఎంత చక్కగా వేశారో. నట్స్ చూడండి కొత్తగా అనిపిస్తున్నాయి. కాకపోతే అది కొత్త కాదండి, పాతవే. కాకపోతే దానికి శుభ్రంగా క్లీన్ చేశారు. అలాగే ఏ పార్ట్స్ వేసినా కానీ ఒరిజినల్ జెన్యున్ పార్ట్స్ వాడతారనమాట. ఆ పార్ట్స్కి జెన్యున్ పార్ట్స్ వాడితే మనకు బైక్ లుక్ అనేది చాలా బాగుంటుంది. కాస్ట్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మిషన్ ఉంటుందన్నమాట. ఆ మిషన్ నుంచి హెయిర్ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా గన్ను, ఈ గన్ను ఉంది కదా, ఈ గన్ను ద్వారా ఈ ఇసుక అన్నమాట. ఇది ఇసుకతో ప్రెషర్ వచ్చి దానికి చంబర్లు అనేవి ఇలా అడ్డం పెడతారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, చంబర్లకు ఇలా అడ్డం పెడతారు అనమాట. అది మొత్తం క్లీన్ చేసుకుంటా మొత్తం ఇది చేసుకుంటుంది అనమాట. అయితే దీనికి వ్యాకింగ్ కోసం దీనికి ఫ్యాన్ కూడా పెట్టారు. ఇది మొత్తం వచ్చేసి మనకు ఇసుక అన్నమాట, సన్నగా ఇసుక ఉంటుంది మొత్తం క్లీన్ చేయడానికి. అయితే వాళ్ళు ఈ దుమ్ము అనేది మనకు పడకుండా వాళ్ళు ఈ హెల్మెట్ని పెట్టుకుంటారు కళ్ళలో పడకుండా. ఆ తర్వాత ఏమైనా దుమ్ము గిమ్ము ఉంటే దీన్ని మనం జల్లెడ పెట్టుకొని మొత్తం క్లీన్ పెట్టుకుంటారు. ఇదైతే నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో, మీ పేరేంటి, ఊరేంటి కామెంట్ చేయండి. నేను మీకు హాయ్ చెప్తాను ప్రత్యేకంగా. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా శాండ్ బ్లాస్ట్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఒక నాకు కొత్త అనుభవం అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ హెల్మెట్ కనిపిస్తుంది కదా, బెంగళూరులో అయితే ఇది కంపల్సరీ. ఇద్దరు ఉన్నా సరే ఒకరు ఉన్నా సరే హెల్మెట్ అయితే కంపల్సరీ. ఒకవేళ హెల్మెట్ పెట్టకపోతే మీకు 500 అనేది పెనాల్టీ పడుతుంది అనమాట. నంబర్ ప్లేట్లో మన ఫోటో అనేది వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించింది, నేను చేస్తున్న వర్క్ ఎలా అనిపించింది, నా ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. ఊరు పేరు మీరు మళ్ళీ ఒకసారి చెప్తాను, మెన్షన్ చేయండి. నేను మీకు ప్రత్యేకంగా హాయ్ చెప్తాను. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.